సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. పేదలు ఎక్కడుండాలి? అంబేద్కర్ విగ్రహం కూడా ఊరు బయటే ఉండాలని సంకల్పించినటువంటి పెత్తందారి మనస్తత్వం చంద్రబాబుది. కానీ అలా కాదు. విజయవాడ నగర నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం 206 అడుగుల ఎత్తున సగర్వంగా తలెత్తుకుని నిలబడేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకల్పించారు. అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ఆయన చెప్పినటువంటి ప్రతి మాటను పాటిస్తున్నారు. ఈరోజు పేదలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన ఎటువంటి కృషి చేశారు, వాటినన్నింటినీ అమలు చేసేటటువంటి దిశగా ఈరోజు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నం కొనసాగుతోంది. అంబేద్కర్ గారు ఒక మాట అంటారు, ఒకరికి మేలు చేసే పని ఏదైనా గొప్పదే, ఒక గొప్ప పనిని నిజాయితీగా చేయాలని అట్లా ప్రయత్నించే ప్రతి మనిషి గొప్పవాడేనంటారు అంబేద్కర్. సింపుల్ సార్, మళ్ళీ చెప్తాను. ఒకరికి మేలు చేసే పని ఏదైనా గొప్పదే, ఒక గొప్ప పనిని నిజాయితీగా చేయాలని ప్రయత్నించే ప్రతి మనిషి కూడా గొప్పవాడే అంటారు అంబేద్కర్. ఈ సమాజానికి మేలు చేసే గొప్ప పనిని సీఎం జగన్ సంకల్పించారు సార్. దానిని నిజాయితీగా చేస్తూ వచ్చారు సార్. జగన్ సంకల్పానికి ప్రతిరూపమే ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ శిల్పం సార్. సమానత్వానికి నిలువెత్తు రూపం సార్. అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి నిలువెత్తు సాక్ష్యమే ఈరోజు మనం స్వరాజ్య మైదానంలో చూడబోతున్నటువంటి అంబేద్కర్ 206 అడుగుల ఎత్తైన విగ్రహం సార్. కులం పునాదుల మీద ఎవరూ ఏమీ సాధించలేరు, ఒక జాతిని నిర్మించలేరు, ఒక నీతిని నిర్మించలేరు. ఎస్, అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాటలు. కులం పునాదుల మీద మీరు ఏమీ సాధించలేరు. కులం పునాదుల మీద చంద్రబాబు ఏమి సాధించాలనుకున్నారో మనకందరికీ తెలుసు. వారి కోసమే రాజధాని, వారు మాత్రమే ఆ రాజధానిలో ఉండాలి. పేదలెవరూ ఉండకూడదు, బడుగు బలహీన వర్గాలెవరూ కూడా ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఎవ్వరూ కూడా అక్కడ ఉండకూడదు. వారు అక్కడ చేరితే చెమట కంపు, సెంటు స్థలమిస్తే చెమట కంపు. మా శరీరానికి రాసుకునేటటువంటి ఖరీదైన సెంట్ ఎక్కడ? మీ శరీరం నుంచి రాలేటటువంటి చెమట కంపు ఎక్కడ? మీరు మా పక్కన నివసించడానికి వీలు లేదు అనంటూ కులం పునాదుల మీద తన జాతిని నిర్మించాలనుకున్నారు చంద్రబాబు. కానీ అంబేద్కర్ గారు ఆ రోజే చెప్పారు, కులం పునాదుల మీద మీరు ఏమీ సాధించలేరు, ఒక జాతిని నిర్మించలేరు, ఒక నీతిని నిర్మించలేరు. కుల అహంకారం, జాత్యహంకారం నరాన జీర్ణించుకుపోయిన చంద్రబాబు లాంటి వారికి అంబేద్కర్ చెప్పినటువంటి మాటలు ఇప్పుడు కనువిప్పు కావాలి సార్. ఎస్, కనువిప్పు కావాలి. చంద్రబాబుకైనా, ఆయన పెత్తందారి మనస్తత్వానికైనా, ఆయన్ని ఫాలో అయ్యే పెత్తందారులకైనా ఇది కనువిప్పు కావాలి. అంబేద్కర్ ఆశయ సాధన కోసం అసలు చంద్రబాబు ఏం చేశారు? బడుగు బలహీన వర్గాల కోసం ఆయన రచించినటువంటి రాజ్యాంగం ఈ దేశానికే కాదు, ఈ దేశ ప్రజలందరికీ కాదు, మొత్తం యావత్ ప్రపంచానికే ఒక ఆదర్శంగా నిలుస్తున్నటువంటి ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకొని రాసుకొని ఈరోజు మనం ఫాలో అవుతుంటే దాన్ని రూపం మార్చి చంద్రబాబు లాంటి కుట్రపూరిత వ్యక్తులు, పెత్తందారి మనస్తత్వం ఉన్నవాళ్ళు, దళితులంటే అసహ్యించుకునేవాళ్ళు, జాతి పునాదుల మీద ఏదో నిర్మించాలని, ఒక జాతిని నిర్మించాలని, కులం పునాదుల మీద జాతిని నిర్మించే ప్రయత్నం చేసే చంద్రబాబు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం పనిచేసేవాళ్ళా సార్? ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం, జగన్ సర్కార్ ఏ రకమైనటువంటి న్యాయం చేసింది? ఎలాంటి రాజ్యాధికారం వాళ్లకు కల్పించింది? ఈరోజు ప్రభుత్వంలో వారు ఎంతమంది భాగస్వాములుగా ఉన్నారు? ఎటువంటి పదవుల్లోనైనా వారికి ఇచ్చినటువంటి అవకాశం ఎంత? ఒక్కసారి చెప్తాను సార్, అర్థం చేసుకోండి సార్. చంద్రబాబు లాంటి పెత్తందారి మనస్తత్వం, కుల జాతి అహంకారం పట్టినటువంటి నరనరాల జీర్ణించుకుపోయినటువంటి వ్యక్తి నడుస్తున్నటువంటి, తిరుగుతున్నటువంటి సమాజంలో మనం కూడా ఉన్నాము. సిగ్గుతో ప్రతి ఒక్కరూ తలదించుకోవాలి చంద్రబాబు చేస్తున్నటువంటి పనులు చూసి. పెత్తందారి మనస్తత్వంతో ఉన్న వాళ్ళందరూ సిగ్గుతో తలదించుకోండి. 5 ఏళ్లలో 2014 నుంచి 2019 వరకు 5 ఏళ్లలో 7గురికి రాజ్యసభ సీట్లు సార్ టీడీపీ హయాంలో. కానీ అందులో ఒక్కరంటే ఒక్కరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు లేనే లేరు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 ఏళ్లలో ఆయన 4గురికి బీసీలకు రాజ్యసభ సీట్లు ఇచ్చారు సార్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చినటువంటి మంత్రి పదవులు 17 మంత్రి పదవులు ఇచ్చారు. అంటే ఓవరాల్ మన క్యాబినెట్లో 70% మంది వారే ఉన్నారు. బాబు 8 మంది బీసీలకు మంత్రి పదవులు ఇస్తే వైఎస్ జగన్ 11 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారు సార్. బాబు 2 ఎస్సీలకు మంత్రి పదవులు ఇస్తే వైఎస్ జగన్ 5 ఎస్సీలకు మంత్రి పదవులు ఇచ్చారు సార్.
బాబు స్పీకర్గా కోడెల చౌదరిని నియమిస్తే వైఎస్ జగన్ బీసీ నేత తమ్మినేని సీతారామను స్పీకర్గా చేశారు సార్. వైఎస్ జగన్ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఉప ముఖ్యమంత్రులు 4 సార్. అంటే 80% సార్. మునుపెన్నడూ లేని విధంగా తొలిసారి ఎస్సీ మహిళను హోంశాఖ మంత్రిగా నియమించారు సార్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన తరువాత తొలిసారి ఒక మహిళ, ఎస్సీ మహిళ హోంమంత్రిగా బాధ్యతలు సార్. బాబు పాలనలో ఎమ్మెల్సీలు 18 మంది. బాబు పాలనలో మొత్తం 37% మందికి మాత్రమే ఇచ్చారు. వైఎస్ జగన్ పాలనలో ఎమ్మెల్సీలు 68% మంది. మొత్తం 29 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఉన్నారు సార్. ఇంకా చెప్పనా సార్, వైఎస్ జగన్ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు జరిగినటువంటి మేళ్లు చెబుతాను చూడండి సార్. జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు మొత్తం 13 ఉంటే అందులో 9 ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాలు. కార్పొరేషన్ మేయర్ పదవులు మొత్తం 14 ఉంటే అందులో 12 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు. గెలిచిన మున్సిపల్ చైర్మన్ పోస్టులు 84 అంటే అందులో 58 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు సార్. వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ల పదవులు 137 ఉంటే అందులో 79 అంటే దాదాపు 60%, 58% ఉంది సార్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు. ఇలా అన్ని వర్గాల వారికి మేలు చేస్తూ, వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం కల్పిస్తూ ఈరోజు అంబేద్కర్ ఆశయ సాధనల దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పయనిస్తున్నారు. స్వరాజ్య మైదానంలో మరి కాసేపట్లోనే అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరగబోతోంది. ఈ రాష్ట్ర జనులకు అంకితం చేయబోతున్నారు. అంబేద్కర్ చూపినటువంటి బాటలో మనమందరం నడవాల్సినటువంటి అవసరం ఉంది. దేశానికి దిశానిర్దేశం చేసిన రాజ్యాంగ నిర్మాత, సమాజ నిర్మాణ స్ఫూర్తి ప్రదాత, బలహీన వర్గాల తలరాత మార్చిన విధాత అంబేద్కర్ గురించి చెప్పాలంటే అతను ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి. 206 అడుగుల ఎత్తున సగర్వంగా నిలిచిన రూపం మరి కాసేపట్లోనే సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ఆవిష్కృతం కాబోతోంది. ఇప్పటికే స్వరాజ్య మైదానానికి చేరుకున్నారు. స్వరాజ్య మైదానం చూడండి ఎంత సగర్వంగా తలెత్తుకు నిలబడిందో. ఆ రోజు బ్రిటిష్ వారితో పోరాడుతున్న సమయంలో ఎంతో మంది దేశ నాయకులు, గాంధీతో సహా అనేక మంది స్వరాజ్య మైదానంలో సభలు పెట్టి ప్రసంగించారు సార్. అలాంటి స్వరాజ్య మైదానంలో ఈరోజు ఎంతో మంది దేశ నాయకులు ప్రసంగించినటువంటి మైదానం సార్ అది. అటువంటి చోట ఈరోజు 206 అడుగుల ఎత్తున డాక్టర్ బిఆర్ అంబేద్కర్, దేశానికి దిశానిర్దేశం చేసిన రాజ్యాంగ నిర్మాత, సమాజ నిర్మాణ స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్ విగ్రహాన్ని మనకు అంకితం చేయబోతున్నారు సార్. 404 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా స్వరాజ్ మైదానంలో దీన్ని ఏర్పాటు చేశారు. 18.81 ఎకరాల స్వరాజ్ మైదానంలో ఆహ్లాదకరమైనటువంటి ఉద్యానవనాన్ని తీర్చిదిద్దారు. ఇప్పటికే మనం దృశ్యాలు చూస్తున్నాం, లైవ్ దృశ్యాలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వరాజ్ మైదానానికి చేరుకుంటున్నారు. అక్కడికి ఎంటర్ అయ్యారు. మరి కాసేపట్లోనే మనమందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా, చాలా కాలంగా ఎదురు చూస్తున్నా, 1000 కళ్లతో దళిత, బడుగు, బలహీన వర్గాలు ఎదురు చూస్తున్న సన్నివేశం, దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత విశేషాలను వివరించే కుడ్య చిత్రాలతో కొలనేడ్ ఏర్పాటు చేశారు.